ఇదేంటంటే పాత అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు వండే కర్రీ అనమాట ఇది. ఓకే, మీరు ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు? నేను మమ్మీ వాళ్ళు మమ్మీ వాళ్ళ దగ్గర నుంచి. ఓకే, మీ పాపకి నేర్పించారా మరి? నేర్పించాను. ఓకే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. చెప్పేసేయండి. ఉడకబెట్టిన పనస గింజలు అనమాట. ఓకే, పనస గింజలు ఉంటాయి కదా, అవి క్లీన్ చేసి ఉడకబెట్టుకోవాలి. ఓకే, మ్యాంగో, రా మ్యాంగో, పచ్చి మామిడికాయ, ఓకే, పచ్చిమిర్చి, పసుపు, సాల్ట్, కొంచెం ఆనియన్స్, కొంచెం చిల్లీ, అంటే కారం పొడి అని వేసుకోవచ్చు, లేదంటే పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసుకోవచ్చు. అలానే కొంచెం ఆయిల్. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, నాకు రెండు చాలా ఇష్టమైన ఫ్రూట్స్, దాంతో మరి స్టార్ట్ చేద్దాం మనం. ఓకే, ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకుందాం. ఓకే, కొంచెం మనం ఆయిల్ వేసుకుందాము. కొంచెం పడుతుంది ఆయిల్ కూడా. పచ్చిమిర్చి వేసేద్దాము. ఓకే, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి. సో ఈ రెసిపీ ఎవరికి ఇష్టం ఇంట్లో బాగా? అందరం తింటాము. అందరూ సమ్మర్ లో వచ్చి 3 months 4 months కాబట్టి మ్యాంగోస్ తినేయాలి, ఇలాంటి కర్రీస్ తినేయాలి, జాక్ ఫ్రూట్స్ తినేయాలి. అన్ని రకాలుగా అన్నిటికీ న్యాయం చేసేయాలన్నమాట. సమ్మర్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని ఫ్రూట్స్ రావు కదా. ఇవి వేగుతున్నాయి కదా, ఇప్పుడు మనం ఉడకబెట్టిన పనస గింజలు తీసుకుందాము. ఎంత కప్పు వేసుకుందాం ఇవి. ఓకే, నేను ఫస్టే ఉడకబెట్టి ఇచ్చేసాను. ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉడకబెట్టుకుంటే 25 minutes అలా ఉడికాయి. విజిల్స్ అయితే 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. కుక్కర్ లో అయితే ఓన్లీ 2 విజిల్సే. నార్మల్ గా ఉడకబెట్టుకుంటే ఒక 30 minutes, హాఫ్ అన్ అవర్ కూడా పడుతుంది. ఓకే ఓకే, ఇది చాలా గట్టిగా ఉంటుంది గింజ మనకి. జనరల్ గా చిన్నప్పుడు బాగా అంటే గుర్తొచ్చింది ఏంటి అంటే పనస పిక్కలు కాల్చుకొని తింటారు. కాల్చుకొని తినేవాళ్ళు. రాను రాను ఏమైందంటే ఉడకబెట్టాను. అప్పుడు అన్ని న్యాచురల్ తిండే కదా, ఇప్పుడు ఇవి ఉడికిపోయాయి కదా, మనకు కొంచెం వేగాలి. వేగిన తర్వాత మ్యాంగోస్, పచ్చి మామిడికాయ, ఇది ఒక హాఫ్ కప్ తీసుకుందాము. ఓకే, ఈ మ్యాంగో తొందరగా ఉడికిపోతాయి మామిడికాయ ముక్కలు, అందుకనే మనం ఫస్ట్ పనస పిక్కల్ని బాయిల్ చేసి తీసుకున్నాము. ఓకే, ఇది మా ఇంట్లో కానీ నేను ఒక 4 days నుంచి ఫ్రిడ్జ్ లో ఏర్పాటు చేసుకున్నాను. పనసకాయ తెచ్చి ఇవన్నీ పెట్టుకుని వండుకుందాం అన్నాను. ఈ లోపల మన ఫ్లాక్సెస్ గా చూపించవలసి వచ్చింది. ఇలాంటివి ఏంటంటే మనం న్యాచురల్ గా తినేవి ఏంటంటే అప్పుడు అమ్మమ్మలు నానమ్మలు ఇలాగా తినేవాళ్ళు. ఏ సీజన్ ఫ్రూట్ అయితే ఆ దాంతో తినేవారు అనమాట, వండుకునేవారు. కొంచెం సాల్ట్ వేసుకుందాం మనం. కొంచెం పసుపు వేద్దాం. పసుపు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. కారం 1 స్పూన్ వేసేద్దాము. ఓకే, ఎందుకంటే మామిడికాయలు కొంచెం పుల్లగా ఉంటాయి, అవేమో చప్పగా ఉంటాయి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా మనం పైన వేయించుకోవాలి, కొంచెం వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది అనమాట. ముందే వేగకూడదు, ఇది ఇందులో వేయించుకుంటే చాలా బాగుంటుంది. నేను అదే చూస్తున్నా, ఉల్లిపాయ ముక్కలు లాస్ట్ లో వేస్తున్నారు ఏంటి? స్టార్టింగ్ లో కదా వేస్తారు జనరల్ గా. ఎందుకంటే మనకి పనస గింజ గట్టిగా ఉన్నాయి కదా, ఫస్ట్ అవి వేయించేసాం కదా. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఇలా వేగుతుంటాయి. సిమ్ లో పెట్టుకుని మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సిమ్ లో ఒక 20 minutes అలా ఉడుకుంటే అయిపోతుంది. కుక్కర్ లో అయితే 2 విజిల్స్ ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో మీరు పిండి వంటలు అలాంటివన్నీ చేస్తూ ఉంటారా ఇంట్లో? తొందరగా అయిపోయి పిండి వంటలు అలా చేసుకుంటాం. తొందరగా అయిపోయావా? అన్ని తొందరగా అయిపోవాలి, హెల్తీగా ఉండాలి మెయిన్. అవును, మనం ఏదైనా తిన్నా కొంచెం హెల్తీగా తింటే డైజెషన్ ప్రాబ్లం అది రాకుండా ఉంటుంది. మళ్ళీ అడిషనల్గా మందులు వేసుకునే పని లేకుండా తింటాం అనమాట ఇంట్లో. అవును, ఇప్పుడు ఇవన్నీ వేగిపోయి చూసారు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోయాయి మనకి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. ఓకే, అన్ని ఫస్ట్ ఉడకబెట్టాం కాబట్టి కొంచెం వాటర్ తీసుకుంటే తొందరగానే కూర ఉడికిపోతుంది. అయిపోయింది, ఒక 5-10 minutes లో హ్యాపీగా కూర అయిపోయింది. టేస్ట్ కూడా అలానే ఉంటుంది. మామిడికాయ ముక్కలు పనసవి అన్ని మొత్తం ఉడికిపోయిన తర్వాత దీనిలో గ్రేవీ చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. అంటే జనరల్ గా మామిడికాయ పప్పు అవి ఇవి చేస్తూ ఉండేసరికి కొంచెం డిఫరెంట్ గా ట్రై చేసినట్టు రెండు మిక్స్ చేసుకొని హ్యాపీగా ట్రై చేయొచ్చు. అందులో ఇలానే వండాలి, ట్రెడిషనల్ అంటే ఇలానే వండుతారు, వాళ్ళు ఇంకేం యాడ్ చేయరు అప్పుడు వాళ్ళు. ఇందులోనే న్యూట్రిషన్, విటమిన్ సి, విటమిన్ అన్ని మంచి పుష్కలంగా వస్తాయి అనమాట. మంచి వేడి వేడి అన్నంలో వేసుకుంటే హ్యాపీగా ఒక్క కూరతో తినేయచ్చు.
సరే మరి అంటే మీ పాపకైతే నేర్పిస్తున్నారు కదా ఇవన్నీ చాలా కొత్త కొత్త నేర్చుకుంటుంది. కాకపోతే వాళ్ళు ఏంటో తెలుసు కదా మీకు, ఆలు ఫ్రై, టమాటా రైస్ అలా చేస్తుంది. అవును, అంటే మాకు అవి ఫాస్ట్ గా అయిపోతాయి అని చెప్పి. మీరు కూడా అంతేనా మీ ఇంట్లో? అంతే మరి. మాకు ఇక్కడ పనస పిక్కలని అవని అవి బాయిల్ చేసుకుని అంత టైం అమ్మ అనిపిస్తుంది, కానీ చాలా చాలా ఫాస్ట్ గానే అయిపోయినాయి. ఫాస్ట్ గానే అంటే ముందు తీయడం కొంచెం కష్టం, ఉడికిన తర్వాత మళ్ళీ దాన్ని అన్ని స్కిన్ చేయాలి, పక్కకు పెట్టుకోవాలి. అది కూడా పనే, కాకపోతే చేసి పెట్టుకోవాలి. మరి ఎప్పుడైనా సమ్మర్ వెళ్ళేటప్పుడు 2-3 సార్లు తింటే కొంచెం బాగుంటుంది. ఏమైనా విటమిన్స్ తక్కువైనా మనకి విటమిన్స్ అన్ని సరిపోతాయి. సి విటమిన్ కదా మనకి మ్యాంగో. అవును, సమ్మర్ వెళ్ళిపోయేలోపు అన్ని రకాలుగా మనం చేసేస్తాం, అన్ని తినాలి. ఆ సీజన్ లోనే తినాలి. ఇప్పుడు వర్షాకాలం వస్తే కొంతమంది సైనస్ ప్రాబ్లం తినరు, అలా ఉంటాయి కదా, అందుకని చెప్పేసి ఏ సీజన్ ఫ్రూట్, ఏ సీజన్ వెజిటేబుల్ తింటేనే మనకి హెల్తీగా ఉంటాము. బయట మెడిసిన్స్ అవి వాడనే అవసరం లేదు. హ్యాపీగా గోరువెచ్చని నీళ్ళు తాగుతుంటే హ్యాపీ, అంతే. హ్యాపీగా ఉంటే అన్ని పనులు చేయొచ్చు. హెల్త్ బాగుంటే అన్ని వస్తాయి ఆటోమేటిక్ గా కదా. అంతే, హెల్త్ బాగోదని కూడా రోజు ఏవో తినే అవసరం లేదు. దానికి సంబంధించినవి 10 రూపాయల ఆకుకూరలో కూడా విటమిన్స్ ఉంటాయి కదా, అలా కూడా తినొచ్చు. లేని వాళ్ళు తినొచ్చు, ఉన్న వాళ్ళు తినొచ్చు, హెల్త్ చూసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. ఎస్. సో అంటే ఇప్పుడు మరి పిల్లలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సెటిల్ అయిపోయారు మంచిగా. పాప మ్యారేజ్ అయిపోయింది, అబ్బాయి జాబ్, హస్బెండ్ ఏమో బయటికి వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంటారు. మీరు ఇంట్లో ఉండేటప్పుడు ఏం చేస్తుంటారు జనరల్ గా? ఉంటే నేను ఏదైనా యాక్టివిటీ చేసుకుంటాను, ఏదైనా రియల్ ఎస్టేట్ ఉంటే ఫోన్ చేసుకుంటాను, బ్యూటిషియన్ ఏమైనా ఉంటే సజెషన్ చెప్తాను పిల్లలకి. ఏదో ఒకటి చిన్న చిన్న వంటలు చేసుకోవడము, హెల్తీగా ఉండి హెల్తీగా తినడం అనేది నేర్చుకున్నాం. అప్పుడు కొంచెం పని ఎక్కువ అవుతుంది, ఏది పడితే తినలేము, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళలేము మనం. అంటే మీరు బ్యూటిషియన్ అన్నారు కాబట్టి అలాంటి టిప్స్ చెప్తారు అన్నారు కాబట్టి మా కోసం ఆడియన్స్ కోసం ఒక చిన్న టిప్ చెప్పండి. పప్పాయితో చెప్పుకున్నామా? పప్పాయ, ఓకే చెప్పండి. పప్పాయి అంటే తింటే లోపల నుంచి స్కిన్ గ్రో వస్తుంది. పప్పాయిలో కొంచెం తేనె వేసుకోవాలి, చక్కగా బీట్ చేసి మన ఫేస్ కి అంతా వేసుకుని అది డ్రై అయిపోతుంది పప్పాయి. అప్పుడు మనం చల్లనీళ్ళతో కడుక్కుంటే లోపల ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ బయటకు వస్తుంది. అంటే ఒకటేసారి రాదు, అది నెలకు 2-3 సార్లు 4 సార్లు వేసుకుంటే మనం నేచురల్ గా ఉండొచ్చు. ఓకే, రెగ్యులర్ గా చేసుకోవాలి. ఏదైనా ట్యాన్ రిమూవ్ చేయాలి కదా మరి మనం. అవును, ఇలా తినేవాళ్ళు ఇలా దింపుకోవచ్చు. ఇంకొంచెం దగ్గర కావాలంటే దీన్ని కొంచెం దగ్గర చేసుకోవచ్చు. నేనైతే ఇలానే దింపేస్తాను, వాటర్ కొంచెం ఉన్నప్పుడే. ఎందుకంటే ఈ గ్రేవీతో కలుపుకొని ముక్కలు మనం నంచుకోవచ్చు అన్నారు. అట్లా అయిపోయిందా? అయితే అయిపోయింది. ఓకే, నేను ఎలా చేస్తానో అలా చేస్తాను కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అప్పుడు ఓకే చేసేద్దాం. మేము ఇంట్లో కొంచెం గ్రేవీ ఉంచుకునే తింటాం అన్నమాట. అవును, మరి రైస్ లోకి, చపాతీలోకి, దేంట్లోకైనా బాగుంటుంది. అదేంటంటే తొందరగా డైజెషన్ అవుతుంది అది గ్రేవీ కలుపుకుంటే. అదే ఫ్రైలు దగ్గరికి అయిపోతే ఆరడానికి టైం పట్టేస్తుంది. సరే మరి డిష్ అవుట్ చేసేసుకుందామా? ఓకేగా. ఇది మనం చపాతీలో తినొచ్చు, లేదంటే వేడి వేడి రైస్ వేసుకుని చక్కగా తినేయచ్చు. ఓకే మమత, మన సమ్మర్ స్పెషల్ కర్రీ రెడీ అయిపోయింది. పనసపిక్కలో మామిడికాయ కూర ఎలా ఉందో చూసి మన వాళ్ళకి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. పనసపిక్కల మామిడికాయ కూర టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. పనసపిక్కల మామిడికాయ కూర కావలసిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు, ఉడకబెట్టుకున్న పనస పిక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు. పనస పిక్కల మామిడికాయ కూర తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో పచ్చిమిరపకాయ ముక్కలు, ఉడకబెట్టి పెట్టుకున్న పనస పిక్కలు, పచ్చి మామిడికాయ ముక్కలు, ఉప్పు, పసుపు, కారం, ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గనిచ్చి కొద్దిగా నీళ్లు పోసి ఇంకొద్దిసేపు బాగా మగ్గనిచ్చి డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, పనస పిక్కల మామిడికాయ కూర రెడీ.